10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు విజయదుందు మ్రోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గోదావరికని కాంతినగర్లోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు లక్ష్మీప్రియ 10 జీపీఏ పాయింట్లు సాధించి స్కూల్ టాపర్గా నిలవగా, లక్ష్మీ హాసిని 9.8 జీపీఏ పాయింట్లు సాధించి పాఠశాల కీర్తిని చాటారు. ఈ మేరకు పాఠశాల ఇన్ఛార్జ్ ఫాదర్ సిబిన్చాన్, ప్రిన్సిపల్ వాణి విద్యార్థులకు బొకేలను అందిస్తూ అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇలాగే మంచి ఫలితాలు సాగిస్తున్నామని, భవిష్యత్తులో ఈ పరంపర కొనసాగిస్తామని తెలిపారు. నాకు 10 జీపీఏ రావడానికి మా టీచర్స్, ఫాదర్, మ్యామ్ చాలా హెల్ప్ చేశారు, చాలా ప్రోత్సహించారు. మాకు 10 జీపీఏ రావడానికి నేను చాలా గర్వపడుతున్నాను. నాకు 10 జీపీఏ రావడానికి ఫ్యూచర్లో నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. Respected headmisters and all the faculties who are gathered here, on behalf of the president of St. Paul's English Medium High School, Ramagundam, and on behalf of correspondent of St. Paul's High School, I congratulate Lakshmi Hasani and Lakshmi Priya for making the school a wonderful moment. At the same time, I congratulate these two children for scoring such a wonderful marks and make our school a very proud and happy moment. And I also extend my congratulations to all the 10th class students who have made their efforts to get good marks in their respective subjects. And I also congratulate all the faculties who have worked very hard for this great success that we are experiencing right now. And thank you so much for giving me this opportunity. Thank you all. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అందరికీ నమస్కారము. మా సెయింట్ పాల్స్ స్కూల్ మేనేజర్, డైరెక్టర్ బిషప్ గారికి, కరెస్పాండెంట్ గారికి అండ్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన ఎస్ఎస్సి రిజల్ట్స్ చాలా 10 జీపీతో లక్ష్మీప్రియ సాధించింది. కంగ్రాచ్యులేషన్స్. అందరి తరఫున కూడా నేను యాజ్ ఏ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నాను లక్ష్మీప్రియ. కంగ్రాచ్యులేషన్స్ లక్ష్మీప్రియ. సబ్జెక్ట్ టీచర్స్ బాగా కృషి చేసినందుకు కూడా కంగ్రాచ్యులేషన్స్. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.